ఇల్లు కొనేది దేనికోసం? నా ఇల్లు అనే ఫీలింగ్ కోసం, కంఫర్ట్ కోసం, మెమరీస్ కోసం. ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తాం కదా. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఎన్ని గంటలు ఉంటాం మనం? దాదాపు 12, 14, 15 అవర్స్ కూడా ఇంట్లో ఉంటాం. అది ఇంట్లో ఉండేవాళ్ళు ఎంతో 24 అవర్స్ దాంట్లో ఉంటాము. అంటే జీవితంలో మేజర్ పోర్షన్ 70-80% మనం ఇంట్లో గడుపుతాం. సో అది ఆ సొంత ఇల్లు వచ్చిన ఫీలింగ్ ఏది ఇవ్వదు కదా. అంటే అద్దింట్లో ఎగ్జాంపుల్ చెప్తాను. మేము నల్గొండలో ఉండేవాళ్ళం. అద్దింట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంటికి మేకులు కొట్టకూడదు, ఆ మొక్కలకి నీళ్లు పోయాలి అని చాలా కండిషన్ పెట్టాడు ఇంటి ఓనరు. అవన్నీ చికాకు పుట్టి మేము 2 నెలలని ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి మారిపోయాం. ఇల్లు మారాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి. తర్వాత ఇల్లు షిఫ్ట్ చేయాలన్నా ఒక చోట నుంచి ఇంకో చోట షిఫ్ట్ చేయాలంటే అద్దెకునేటప్పుడు షిఫ్ట్ చేసేటప్పుడు మన ఫర్నిచర్ చాలా డ్యామేజ్ అవుతుంటుంది. ఆ నా లాస్ కూడా చాలా బాధ అనిపిస్తాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి చాలా పనులు అలవాటు చొప్పున చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్ళామనుకో ఎప్పుడు ఒకే సీట్లో కూర్చుంటాం. ఒక సీటు కూర్చుంటే అదే సీటు అలవాటు అవుతూ ఉంటుంది. ప్రతి పని అలవాటు చొప్పున చేస్తుంటాము. మన సొంతిల్లు మనకి బాగా అలవాటు అవుతుంది. అంటే ప్రతి మూల మనకు అలవాటు అవుతుంది కాబట్టి సమయం ఆదా అవుతుంది. మనం దాన్ని ఇష్టపడతాం. కానీ సొంతిల్లు సొంతిల్లే, అద్దిల్లు అద్దిల్లే. ఈ టెంపరీ లైఫ్ ఎవరికి ఇష్టం ఉండదు.